రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మౌటముగాను ఉందువు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనల్ని అధికారంతో ఈ లోకంలో జీవించమని సెలవిస్తూ ఉన్నాడు. అసలైన అధికారం మనదే. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు. నిరంతరము ఆయన సింహాసనము స్థాపించబడుతుంది. నిరంతరము ఆయన రాజ్య పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి శాశ్వతమైన అధికారం కలిగినటువంటి వాని స్వాస్థ్యముగా మనమందరము కూడా అధికారంతో జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తము. అయితే మనము అధికారం మనకెందుకు, దానిలో రాజకీయాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి అని చెప్పి భయపడుతూ ఉంటాము. వాటి వైపు అడుగులు వేయటానికి కూడా జంకుతూ ఉంటాము. అయితే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుని శక్తితో మనం ఉపయోగించుకోవచ్చు. ఏ మాత్రము నీవు అవినీతి లేకుండా కూడా రాజ్య పరిపాలన కొనసాగించవచ్చు. కుట్రలు కుతంత్రాలు చేయకుండా యథార్థతతో నీవు రాజ్య పరిపాలన చేయవచ్చు. అది దేవుని శక్తి ద్వారా మనందరికీ కూడా సాధ్యమే. కాబట్టి ఆ దేవుని ఉన్నతమైన కృప కోసం మనమందరము కూడా ప్రార్థించాలి, వేడుకోవాలి. అప్పుడు ఆయన చేతిలో మనము భూషణ కిరీటముగాను ఆయన చేతిలో రాజకీయ మౌటముగాను మనం ఉంటాం. మనకు ఆశ ఆసక్తి ఉండాలి. దేవా, నీ పక్షమున నేను జనులను పరిపాలించాలి, నీ పక్షమున నేను రాజ్యాధికారం చేపట్టాలి, నీ పక్షమున నేను ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఆశ ఆసక్తి నీవు గనక కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. బంగారు కిరీటము. ఆ కిరీటాన్ని నీ తల మీద ఆయన ధరింపజేస్తాడు. ఇప్పుడు దేవుడు గనక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఆపగలిగేటువంటి వాడెవడు? ఏ ఒక్కడూ కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఆపలేడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కోసము ఎదురు చూచినప్పుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు ఆశీర్వదిస్తే మనుషులు తొలగించవచ్చుగాక, దేవుడు ఆశీర్వదిస్తే మనుషులు ఏమాత్రము నిన్ను అధికారం నుంచి తొలగించలేరు. నీవు నీ దేవుని చేతిలో బంగారు కిరీటంగా ఉంటావు. ఆయన హస్త బలము నిన్ను అధికారంతో నింపుతుంది. ఆయన అద్భుత రీతిగా నిన్ను రాజకీయ మకుటంగా కూడా ఉంచుతాడు. రాజకీయాలు మనకెందుకు అనుకుంటారు. రాజకీయాలు చేయవచ్చు. దేవుని కృపతోటి యథార్థతతో నీవు రాజకీయాలు చేయవచ్చు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఏ ఒక్కరూ కూడా నిన్ను ముట్టుకోలేరు. మరి మొర్దెకై అహష్వేరోషు యొక్క సంస్థానములో ఒక వ్యక్తి, హామాను అనేటువంటి వ్యక్తికి నమస్కారము చేయలేదు అని, మరి అతన్ని సంహరించాలి, జాతిని మొత్తం సంహరించాలనుకుంటాడు. కానీ అయిందా? అదే హామాను చేత అహష్వేరోషు అనేటువంటి రాజు మొర్దెకైకి ఘన సన్మానం చేపిస్తాడు. అతను గుర్రం మీద ఊరేగుతూ ఉంటే ఈ హామానే ఆ మొర్దెకై ఎక్కినటువంటి రథము ముందర నడుస్తాడు. దేవుడు అలాగే చేయగలడు. అలాంటి అధికారాన్ని దేవుడు మనందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన పట్ల నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు నిలిపితే ఇవేమీ అసాధ్యములేమీ కావు. మనం అనుకుంటామంతే. మన శక్తికి మించిన కార్యాలు చేస్తేనే దేవుడు కదా. మనలాంటి కార్యాలే చేయగలిగితే ఇంకా దేవుడు ఎందుకు? కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచుదాం. మన శక్తికి మన ఊహకు మించినటువంటి కార్యాలు మన జీవితంలో చేసి ఆయన మనలను నిలవబెడతాడు, స్థాపిస్తాడు, స్థిరపరుస్తాడు. అలాంటి ఆశీర్వాదంతో మనమందరం కూడా ముందుకు కొనసాగుదాము. అధికారాన్ని ఉపయోగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో అధికారం ఇచ్చేవాడవు నీవే, కిరీటం ధరింపజేయవాడవు నీవే, రాజకీయంలో రాణించేలాగా చేసేది నీవే. కాబట్టి నీవిచ్చినటువంటి అధికారం నీ మహిమతో నీ కృపతో నీకు సమర్పించి మేము ఉపయోగిస్తే దానిని మా యొద్ద నుంచి ఎవడూ కూడా దొంగిలించలేడు. ఈ సత్యాన్ని మరొకసారి నీ వాగ్దానం ద్వారా మా అందరికీ తెలియపరిచిన విధానమును బట్టి వందనాలు. ఇప్పటివరకు అనేక భయాలతో ఉండి మనకెందుకు అధికారములు, మనకెందుకు రాజ్యాధికారములు అని ప్రభా, ఏ బిడ్డలైతే మరి కేవలం మనకి విశ్వాసం ఉంటే చాలు అని ఉన్నారో నీ వాక్యం ద్వారా నీవు బలపరిచి ముందుకు సాగటానికి కృపనిచ్చినందులకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజంతట్లో కాపాడి చేయి పనులన్నింటిలో సఫలత సహకారం ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డను నీ రెక్కలనైనా భద్రపరిచి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.